అంగరంగ వైభవంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, గుడిసెలు లేని మెదక్ జిల్లాగా తీర్చిదిద్దారని జిల్లా సమైక్య సభ్యులకు 102,35,00,000 జంబో చెక్కును పంపిణీ చేశారు మంత్రి. తెలంగాణ అమరవీరులకు ఘనమైన నివాళులర్పించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ పరిశ్రమల గనుల భూగర్భ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ పరిశ్రమలు గనుల భూగర్భ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెంకటస్వామి జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకలకు మంత్రి హాజరై తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాట స్ఫూర్తి ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘనమైన నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారితనంతో కూడిన పాలన అందిస్తూ ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐక్యత, సౌభ్రాతృత్వంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదాల్లో నడిపిద్దామని పిలుపునిచ్చారు. జిల్లా మహిళా సంఘాలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమైక్య సభ్యులకు 102,35,00,000 జంబో చెక్కును మంత్రి మహిళలకు అందించారు. శంకరంపేట మండలం గరిపల్లి గ్రామానికి చెందిన వారికి 5 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల 2వ విడత మంజూరీ పత్రాలు అందించారు. గుడిసెల్లేని మెదక్ జిల్లాగా తీర్చిదిద్దారన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను మంత్రి అభినందించి మెమెంటోలు అందజేశారు. వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించి సుదీర్ఘంగా పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపాలిటీ చైర్పర్సన్ రాధికా భూపతిరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, గ్రంథాలయాల చైర్మన్ సుహాస్ని రెడ్డి, ఆర్డీఓ రమాదేవి, ప్రజాప్రతినిధులు, స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు అందరికీ. 10 సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉండేనో అది ప్రజల ఉద్యమం వలన తెలంగాణ రావడం జరిగింది. మేము కాంగ్రెస్ ఎంపీస్ అప్పుడు పార్లమెంట్లో తెలంగాణ రావాలని అక్కడ నిరాదీక్ష చేసినప్పుడు చాలామంది మా మీద నవ్వినప్పుడు వీళ్ళు ఉట్టినే నిరాదీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పార్లమెంట్ని స్తంభించారు, కానీ వీళ్ళకు తెలంగాణ రాదని చెప్పి ఆ రోజులలో చాలామంది చెప్పినారు. కానీ కాంగ్రెస్ ఎంపీస్ ఆ రోజులలో ఆ నిరంతరం ఉద్యమంలో పాల్గొని నిరంతరం పార్లమెంట్లో అందరు పొలిటికల్ పార్టీస్ దగ్గర వాళ్ళకి నచ్చజెప్పి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ రోజులలో యూపీఏ ప్రభుత్వంలో ఎక్కువ మెజారిటీ లేకుండే, సోనియా గాంధీ గారికి ఇవ్వాలని ఉండే, కానీ మెజారిటీస్ సరిగ్గా లేనందువలన కష్టమైంది. అప్పుడు అందరు పొలిటికల్ పార్టీస్ని ఒక తాటిపై తీసుకొచ్చి అందరు కూడా పార్లమెంట్లో 272 ఓట్స్ వేసినప్పుడే తెలంగాణ వస్తుందని చెప్పి ఆ రోజులలో కూడా కష్టం ఉన్నప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది జైపాల్ రెడ్డి గారికి. ఆ రోజులలో ఇది వాయిస్ ఓట్లో పాస్ చేద్దామంటే అందరు కూడా ఒప్పుకోవడం జరిగింది. మీరా కుమారి గారు అది ఒప్పుకొని వాయిస్ ఓట్తోని తెలంగాణ ఫార్మేషన్ కావడం జరిగింది. ఈరోజు బీజేపీ వాళ్ళు చాలామంది చెప్తుంటారు, మొన్న సూర్య వారి ఎంపీ కూడా తలుపులు మూసేసి తెలంగాణ తెచ్చుకున్నారండి. తలుపులు ఎప్పుడు కూడా ఓటింగ్ ఉన్నప్పుడు మూసే ఉంటుంది, కానీ అప్పుడు ఆ రోజులలో కూడా అందరు పొలిటికల్ పార్టీస్ తెలంగాణ రావాలని చెప్పి వారు సపోర్ట్ చేయడం జరిగింది. నాకు మంచిగా గుర్తుంది, ఆ రోజులలో ఎవరైతే తెలంగాణ గురించి త్యాగం చేసుకున్నారో మేము అప్పుడు ఆ రోజు సుమారు 300 మందికి ₹1,00,000 కూడా వారికి అప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో తెలంగాణ రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో పెట్టినారు. వారు ఆ ముందు ఆలోచనతోని ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో చిన్న రాష్ట్రాలు కూడా కావడం పార్లమెంట్లో బిల్ పెట్టవచ్చు అని చెప్పి ఆ ప్రొవిజన్ వల్లనే ఈరోజు మనకు తెలంగాణ రావడం జరిగింది. అందరూ కూడా ఈ తెలంగాణని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఆదుకోవాలి, వారికి ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వాలి, 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి,
విద్య ఆరోగ్యంలో కూడా నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టడము, తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తెలంగాణ పిల్లలకు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో